హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూపించే బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి 80 ప్యాంట్లే అండి. బ్లౌజ్ వచ్చేసి 80 ప్యాంట్ బ్లౌజ్ పీసే ఇదైతే లైనింగ్ అయితే మీటర్ తీసుకున్నారు. ఇది చిన్నది కదా, ప్లీస్ అయితే చిన్నగా ఉంది. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టాలి. జాకెట్ అయితే పొడుగుగా ఉంది. ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి 11 ఉందండి పొడుగు. నేనైతే లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే చూడండి, లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను. సరిపోతుందా లేదా అనేసి డౌట్గా కట్ చేస్తున్నాను. చూడండి, సరిపోయిందా లేదా అనేది నేను చూపిస్తున్నాను. 80 ప్యాంట్తోనే జాకెట్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. లైనింగ్ అయితే మీటర్ తీసుకోండి. లైనింగ్ మీటర్ తీసుకున్నా ఇది చూడండి, మనది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎక్కడ క్లాత్ వేస్ట్ చేసుకోకుండా చూడండి ఎంత నీట్గా వస్తుందో చూడండి. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు అయితే వెనక భాగం అయితే ఇలా తీసుకున్నాను కదా, ఇది సపరేట్ చేసేసాను. మళ్ళీ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఈ భాగంలో వచ్చేసి షేప్ బెల్ట్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ తీస్తున్నాను. ఇంకా ఇక్కడ షేప్ బెల్ట్ వేస్తున్నాను కదా, ఇక్కడ షేప్ బెల్ట్ కూడా తీసేసినాను. ఫస్ట్గా షేప్ బెల్ట్ తీసేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ వేసుకుంటాను. హ్యాండ్స్ కూడా ఇక్కడే వేసుకుంటాను. ఇది చూడండి, చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ కూడా యాడ్ వేసుకుంటున్నాను అనేది కూడా చూపిస్తాను. ముందర భాగం వేసానండి, కానీ సరిపోదని డౌట్ వచ్చేసి మళ్ళీ హ్యాండ్స్ వేసాను. చూడండి, ఫస్ట్ హ్యాండ్స్ వేస్తాను, చూపిస్తున్నాను చూడండి. ఇదైతే 80 ప్యాంట్ బ్లౌజ్ కూడా మనం కరెక్ట్గా జాకెట్కి అయితే కుట్టచ్చండి. చూడండి, వస్తుంది కదా, చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వస్తుంది అనేసి. చూడండి, వీడికైతే తీస్తున్నాను కదా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇలాగైతే నేను కరెక్ట్గా తీసుకుంటానండి. ఎక్కడే నీట్గా ఉండాలనేసి కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి అయితే తీస్తున్నాను. నిచ్చబడతాయి. హ్యాండ్స్ తీసాను కదా. ఇప్పుడైతే ఈ పీస్ చూడండి, ఈ పీస్ చిన్న పీస్ ఉంది కదా, నా దగ్గర ఉన్న అమ్మాయి ఇక్కడ కూర్చున్నదా, అమ్మాయి సరిపోదక్క అంటుంది. చూడండి, ఎందుకు సరిపోదని వేసాను. చూడండి, మనం సెట్ చేసుకోవడం ఉందండి. షేప్ బెల్ట్ తీసేసాను, వెనక భాగం తీసాను, హ్యాండ్స్ తీసాను. చూడండి, ఎక్కడే కానీ కొద్దిగా జాయింట్ పడకుండా సరిపోయింది. చూడండి ఎంత నీట్గా సరిపోయిందో. ఇక్కడ వచ్చేసి సరిపోయింది అనేసరికి అమ్మాయి చూడండి ఎలా అది చేసుకుంటుందో. ఇప్పుడు చూడండి, ఈ మిగిలిన పీస్ వచ్చేసి నేను మెడ పీస్కి వేసుకుంటానండి. వీప్ పట్టికి అందుకు లైనింగ్ తీసాను. లైనింగ్ మీటర్ ఉంది కనుక లైనింగ్ తీసుకున్నాను. ఇదైతే ఇక్కడ మిగిలిన క్లాత్తో వచ్చేసి నేను ఇలాగైతే మెడ పీస్కి అందుకు వాడేసుకుంటాను. చూడండి, 80 ప్యాంట్లతో బ్లౌజ్ అవుతుంది, కానీ వేస్ట్ చేయవద్దు. కొంతమంది అంటారు మీటర్ అయినా సరిపోదు అంటారు, కానీ ట్రై చేసి చూడండి. 80 ప్యాంట్తో బ్లౌజ్ అవుతుంది, కానీ ట్రై చేయాలి. సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అనేసి మన కస్టమర్లు పట్టించి చెప్పాలి. ఫస్ట్గానే సరిపోదు అనే మాట రాకూడదండి. చూడండి, ఎంత కట్ చేసినాను కదా. కట్ చేసిన పీసులన్నీ కూడా చూపిస్తాను చూడండి, ఎట్లా కట్ చేసుకున్నాను అనే విధంగానే నేను అన్నీ చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్సే చూడండి, ఫుల్ హ్యాండ్సే పెట్టేశాను. చూడండి, బాడీ లెంత్ కూడా ఫుల్గానే ఉంది. ఇదిగోండి, షేప్ బెల్ట్లో అన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను.